ఇందాక ఏంటి చెప్తున్నాను అన్నీ ఒకేసారి మనకి మొత్తం ఎక్కువైపోతాయి అనే నా మాట ఏందమ్మా ఇప్పుడు అనుకున్నావని ఏంటి ఇంకా చిన్నగా మాట్లాడండి మీకు ఆయాసం వచ్చేస్తుంది ఇలా కంటిన్యూస్గా ఎక్కువసేపు మాట్లాడు ఏం లేదు అదే మీరు మర్చిపోయారు మనకు అమ్మ చేతి వంట ఉంది అమ్మ చేతి వంట ఉన్నప్పుడు ఎందుకు పని ఎవరి దగ్గర ఏమి నేర్చుకోవాల్సిన అవసరం లేదు వీడియో సంక్రాంతి స్పెషల్గా ఈ బ్లౌజెస్కి అండ్ శారీస్కి మ్యాచ్ అయ్యే విధంగా నాకు కొన్ని కుందన్ బ్యాంగిల్స్ హ్యాండ్మేడ్ కుందన్ బ్యాంగిల్స్ని చేసి నాకు గిఫ్ట్ చేశారండి. ఈచ్ బ్యాంగిల్ కూడా చాలా బాగుంది. తన హ్యాండ్లో ఉండే కళ అనేది బాగా కనిపించింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ భవానీ గారు, ఎంత బాగున్నాయో మీ బ్యాంగిల్స్ అయితే. ఈ కుందన్ బ్యాంగిల్స్ మీద సపరేట్ ఒక స్పెషల్ వీడియో చేయాలని ఉంది. సో గెట్ రెడీ అండి, త్వరలోనే మిమ్మల్ని నేను కాంటాక్ట్ అవుతాను. నెక్స్ట్ శారీకి ఈసారి గ్రాండ్గా కనిపించాలని చెప్పేసి విక్టోరియన్ కలెక్షన్లో ఒక లాంగ్ హారం తీసుకున్నానండి. సో ఇప్పుడు విక్టోరియన్ కలెక్షన్ ట్రెండ్ అవుతుందన్నమాట. వీటిలో కొత్తగా చాలా డిజైన్స్ వస్తున్నాయి అండ్ లెంత్ చేంజ్లో కూడా చాలా బాగుంటున్నాయండి. సో మీరు ట్రై చేయండి. ఈ హారం వచ్చేసి నేను సాయి శ్రీజ కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. ఈ హారంతో పాటుగా ఇంకొక 2 నెక్ పీసెస్ తీసుకున్నానండి. ఒకటి వచ్చేసి బ్లాక్ బీడ్స్లో డ్రాప్ మోడల్లో తీసుకున్నాను అండ్ ఇంకొకటి వచ్చేసి చంద్రహారం టైప్లో పెండెంట్తో వచ్చిన హారం అనమాట. ఇది కూడా చాలా బాగుంది. గోల్డ్ రిప్లికాలా ఉండే ఐటమ్స్ అనమాట ఈ 2 కూడా. ఈ 3 కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. మన అకేషన్ని బట్టి బడ్జెట్ని బట్టి ఇందులోంచి ఏ ఐటమ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, కళ్ళు మూసుకుని తీసేసుకోవచ్చు. సో క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయి. సాయి శ్రీజ కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ట్యాగ్ చేస్తాను, ఓకేనా? సో ఇప్పుడైతే చిన్ననాటి ముచ్చట్లతో చిన్ననాటి జ్ఞాపకాలతో టేస్టీ చైల్డ్హుడ్ రెసిపీని చూసేద్దాం. ఇప్పుడు మనం చేసే రెసిపీ పేరు చెప్పాలి ముందు ఫస్ట్. అది కొమ్ముల మిఠాయి. మా అవ్వ చేసేది, మీ అమ్మ దగ్గర నుంచి మా అమ్మ నేర్చుకుంది, మా అమ్మ దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం. ప్రకాశం జిల్లాలో చేస్తారు, ఇది కడపలో చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళకైతే తెలుసుద్ది. అవును, ఇప్పుడు అంతా బూందీ మిఠాయిలు, ఇయర్కు చేసేవాళ్ళు కొమ్ముల మిఠాయి మా టైంలో. ఇప్పుడు అందరూ బూందీ మిఠాయి చేసుకో, కొంతమంది చేసేవాళ్ళు ఉంటారులే ఇప్పుడు కూడా. తెలియని వాళ్ళకి మనం తెలియజెప్పాలి. అవును. అయినా అర కేజీ కదా, అర కేజీ శనగపిండి, పావు కేజీ బియ్యం పిండి వేయాలి. పావు కేజీ బియ్యం పిండి సగం, అర కేజీలో సగం పావు కేజీ. ఓకే, పావు కేజీ బియ్యం పిండి. ఇంకా కొంచెము ఎనపోసేసి పిసకాలి. ఉప్పు కొంచెము లైట్గా, తీపి కాబట్టి కొద్దిగా లైట్గా. ఆ ఉప్పు తగలకపోతే అన్ని చూడు అన్ని చూడు అంటది. ఆ ఉప్పు లేకపోతే టేస్టే మారిపోద్ది. అది లైట్గా వేసుకోవాలి, లేకపోతే మరి నూనె పీల్చినట్టు. అవును, సరిపోద్ది. శనగపిండి, బియ్యం పిండి, వెన్నపూస, కొద్దిగా లైట్గా ఉప్పు. ఎక్కువ అవుతుంది, కొంచెం తీసేయండి పక్కకి. తీపి కదా, బెల్లంలో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది కదా. ఉప్పు లేదు బెల్లంలో, సరిపోద్దిలే. కలపాలి, నీళ్ళు పోయినా ఉండ లేకుండా కలపాలి. ముందు ఎనపస ఉంట లేకుండా కలుపుకున్నాక నీళ్ళు వేసుకుందాం. అవును. వీడియో చేద్దామని అనగానే అత్తయ్య కానీ మామయ్య కానీ ఎప్పుడు కూడా రెడీలో ఉంటారు. రెడీలో ఉంటారంటే ఎన్ని పనులున్నా అన్ని పనులని కూడా పక్కన పెట్టి వస్తారు. యాక్చువల్గా మా పొలంలో ఇప్పుడు కలుపు కూడా ఉందండి. అయితే అయినప్పటికీ కూడా వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టుకొని చెప్పగానే సరే అమ్మ చేద్దామని చెప్పేసి రెడీ అయ్యారనమాట. మా మావయ్య ఏమో చక్కగా పొయ్యి పెట్టేశారు మా వెనక పెరడులో. లేడుగా ఉంటే పోయేది. పాపం ఉదయం నుంచి పనే అత్తయ్యకి.
టిఫిన్స్, మధ్యాహ్నం లంచ్ అన్నీ చేసుకుంటూనే పాపం సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ మిఠాయి చేస్తుంది అత్తయ్య. ఈ మిఠాయికి మా ఇంట్లో వాళ్ళందరూ ఫ్యాన్సే అనమాట. ఎప్పుడు చేసినా కూడా చాలా ఇష్టంగా తింటారు, పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు కూడా. అందుకే ఈ రెసిపీని పండగ సందర్భంగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. పోయి కొంచెం పోయి మీరు చెప్పండి, నేను ఆపుతా. ఇంకా చాలా పోతే వేసుకున్నా. ఇప్పుడు సంక్రాంతి ఓకే మాకు తెలుసు, కానీ మీ చిన్నప్పుడు సంక్రాంతి గురించి మాకు తెలియదు. మా చిన్నప్పుడు సంక్రాంతి బ్రహ్మాండంగా చేసుకునేవాళ్ళం మాకు తెలిసిన కాడికి. ఎందుకంటే పొలాన్ని మాకు ఎక్కువ రేగు గంప ఉండేది. అంతంత కర్రలు తీసుకొని పోయి వాటికి 2 పంగాలు ఉంటాయి. ఆ 2 పంగాలతోటి చిన్నపిల్లలుగా ఉన్న మాకు మోయినంగా కొట్టుకుండేది కొడవల్లో తీసుకెళ్ళి కోసుకుండేది, దానికి తీసుకొచ్చి దొడ్లలో వేసుకునేవాళ్ళం. నీది పెద్ద మంట నాది పెద్ద మంట అని వేసుకునేవాళ్ళం రేగు గంపతో. భోగి మంట వేసేవాళ్ళం మేము. పిల్లలే, చిన్నపిల్లలే అందరము. ఈ టైం ఇంకా కొంచెం ఆగినానికి వెళ్ళేవాళ్ళం. సాయంత్రం పూట 4:30. ముందు రోజు కాదు, సంక్రాంతి నెలబెట్టిన నుంచి పోయి కోసుకొచ్చుకుంటాం. ఎండబెట్టుకోవాలి కదా. మళ్ళా మేము సొద్ద రొట్టెలు కాల్చుకునే వాళ్ళము. గుమ్మడికాయ వండుకొని సొద్ద రొట్టె పండక్కి. అప్పుడు బియ్యం వండుకోవాలంటే, బియ్యం అన్నం అంటే అది ఒక పండగ. అవును, మా అమ్మ కూడా చెప్పేది అదే ఒక పండగ. బియ్యం అనేది ఉండేది కాదట. అవును, సొద్దన్నము జొన్నన్నము తినేవారు. పప్పు చారు మామూలు వరన్నం వండుకుంటే అది పండగ అయిపోద్ది. మామూలుగా పెద్ద పండగ రోజేమో పాయసం చేసుకుండేది, లేకపోతే అదైనా లేకపోతే బెల్లం వేసి అన్నమైనా వండుకుంటాం. అది పండగ ఆ రోజు. మళ్ళా కలుం పండగ రోజు దోశ పోసుకుండేది, మాంసం తెచ్చుకుంటాం. అది ఆ రోజుతో పండగ. భోగి పండగ రోజు గుమ్మడికాయ వండుకుండేది, అలసందలో పెసలు ఏ ఒకటి ఎవరికి ఉన్నాయి వాళ్ళం వేసుకొని అన్నం వండుకుండేది. జొన్న పులగం. మరి అప్పుడు ఇవి ఉండేవి కాదేమో అరిసెలు? లేదు లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక మధ్యలో ఒక 20 ఏళ్ల కింద నుంచి అవును ఎన్ని పిండి వంటలు వచ్చాయి, అంతకు ముందు లేవు. మేము చిన్నపిల్లలం అప్పుడు లేవు. చిన్నవి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉంచుకునే వాళ్ళం, వాల్యూ కూడా ఎక్కువ ఉండేది. ఇప్పుడు పిల్లలకి ఎన్ని కొను ఎన్ని చెయ్యి అసలు తృప్తే ఉండట్లేదు. పిల్లలకి కష్ట సుఖాలు తెలియటం లేదుగా. ఇప్పుడు ఏందో సంపాదించారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అసలు నేను మా తమ్ముడు అయితే అప్పుడు బొమ్మలా మట్టి బొమ్మలు చేసుకుండే వాళ్ళం, మట్టి పిసుకుని నూనె పోయినా పోయి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా జంతికల కింద వేసేసుకోవాలి. అవును, వేసుకొని మామూలు చక్రాలు కాలినట్టే కాలాలి. ఇవి కూడా ఈ చక్రాలకి ఇద్దరు బాగా నచ్చుతాయి అత్తయ్య. మా అమ్మ నాకొకటి, మా అక్కకు ఒకటి, మా అమ్మకు ఒకటి చేపించారు. ఈనకొండలో గాంధీనగరం వచ్చిన తర్వాత. అది గాంధీనగరం వచ్చిన తర్వాత ఇనపయ్యే. అది మంచి ఇనుము, తుప్పు పట్టి ఇనుము కాదు ఇది. పాతకాల ఇనుము బాగుండేది. తీసుకొచ్చి మా ముగ్గురికి 3 అయితే మరి వాళ్ళు ఉండయో లేవో, మా అమ్మదేమో కనిపించలేదు. మా అమ్మ వాళ్ళు సైజ్ వస్తాయి ఇవి. అవును, కన్నాలు అన్ని చిన్నగా కాకుండా అన్ని కరెక్ట్ గానే ఉంటాయి. మీ చిన్నప్పుడు విషయాలు ఇంకా చెప్పండి. మేము చిన్నప్పుడు పాలు కూడా కాగబెట్టేది కుండల్లోనే కాగబెడతారు. మా జీజీలకి కుండల్లోనే కవ్వాలు, పెద్ద కవ్వాలు ఉండేది. కుండలు యూజ్ చేసేవాళ్ళ? కుండలే, మొత్తం కుండలే. పప్పు చారు చేసిన కుండలే, మనం మిరపకాయలు పచ్చని నూరుకోవాలన్నా కుండల్లోనే నూరుకున్నది పెట్టుకుండేది. ఏం పెట్టుకుంటారు అప్పుడు? చింతకాయ పచ్చడి 8 కొట్లు 9 కొట్లు పెట్టుకొని సంవత్సరం అంతా అదే తినేవాళ్ళు. ఎప్పుడన్నా కొనుక్కోమని దోశ నిండా అప్పుడు లంగాలు ఉండేవి. ఆ లంగా పట్టుకుండేది ఇట్ట కొనుక్కొచ్చుకునే వాళ్ళం. అయ్యే గొట్టాలు, అవి గొట్టాలు అంటారు అప్పుడు. మరి ఇప్పుడు ఏమంటారు? 10 పైసలు కానీ ఇస్తే 10 గోళీలు వచ్చాయి, 10 నువ్వు జీడీలు వచ్చాయి. అప్పుడు బండల్లాగా నువ్వు జీడీలు గట్టిగా ఉండేవి అన్నమాట. నోరు కూడా పట్టేది కదా. అవును. ఇప్పుడు మనకి చక్రాలు చేసుకుంటాం కదా, దానికి లాగా వేగాల కొంచెం తక్కువ వేగాల? కొంచెం లైట్ గా
తక్కువ వేగాలి. తక్కువ వేగాలి. అవును. మన చక్రాల్లా గట్టిగా కరకరా అంటూ మరీ గట్టిగా కాకుండా కొంచెం లైట్గా, మరి అంత తక్కువైనా బాగుంది. అవును. అది వంట మా అత్తయ్యకి కాదండి, మా మామయ్యకి కూడా బాగా వచ్చు. అవును, చెప్పండి. ఏది ఎలా వండాలి, ఏది ఏ రంగులో ఉంటే కరెక్ట్ గా వస్తుంది, ఇవన్నీ మా మామయ్య దగ్గర నుండి చెప్తా. వంటలు నిజంగా చెప్తున్నానండి, హస్బెండ్స్ ఎవరైనా వంటలకి పేర్లు పెడితేనే లేడీస్ కి వంట బాగా వస్తుంది రుచిగా, అంతేనా కాదా? అవును, అంతే. భయంతో అన్ని జాగ్రత్తగా. భయం అని కాదత్తయ్య, ఇప్పుడు మనం ఏది చేసి పెట్టినా తింటున్నారు అనుకోండి, బాగానే ఉంది ఏముందిలే ఇంక అనుకుంటాం. బాగలేదని పేరు పెట్టారు అనుకో, ఓహో మనం చేసే వంట నచ్చలేదు వాళ్ళకి, నచ్చే విధంగా వేరే విధంగా చేయాలి అని మార్చుకుంటాం కదా. అది కరెక్ట్. మన బూందీ మిఠాయి మామూలుగా గట్టిగా ఉంటది కొంచెం పాకం, ఇది మెత్తగా చేస్తారు కదా. అవును, చేద్దామా? ఇది సరిపోదేమో ఇది మొత్తానికి, లేకపోతే దాన్ని తీసి తర్వాత బాగుపడదాంలే. ఇలా వేయించుకుని జంతికల్ని ముక్కలు ముక్కలు చేసేసుకోవాలి కదా అత్తయ్య. అవును, కొంచెం పెద్ద ముక్కలు, మరి నలపకుండా లైట్ గా పాకం పట్టుకోవాలిగా అన్నిటికీ. నలిపినానే చెప్తాను లేదు. చూడండి, ఇంకానా? ఇంకా కొంచెం, ఇంకొక కొంచెం పొడవుగా లేకుండా కొంచెం. అది అంతే. భవాని శనగపిండి 1/2 కేజీ, బియ్యం పిండి అప్పుడు 750 గ్రాములు అయినలే. 750 గ్రాములకు కేజీ బెల్లం. బెల్లం కరగడానికి నీళ్ళు వేసి 1/2 లీటర్ ఒక గ్లాస్ నీళ్ళు వేస్తే సరిపోతుంది. గ్లాస్ నీళ్ళు వేస్తే చాలు. ఇదిలా ఇచ్చిన కొంచెం వాటర్ కాదు. పెట్టనా పొయ్యి మీద పెట్టేస్తా. ప్రస్తుతానికి ఇలా తీసి ఇందు వచ్చినట్టుంది. అయిపోయిందా? ఏంటమ్మా ఇప్పుడు అనుకున్నావు? ఎప్పుడు నువ్వు నేర్చుకునేది? ఇంకా ఏమి నేర్చుకోకపోతే మీ పిల్లలకి చేసి పెట్టుకోరా? కదా మేము ఎంతకాలం చేస్తాం. మీరు చేస్తారు, తర్వాత కోడళ్ళు చేస్తారు. మాకేం పని? కూతుళ్ళు అయితే చేసి పెట్టాలి పండగకి వచ్చినప్పుడు. ఇప్పుడు నేను చేసి పెట్టడం లేదా మీకు? అట్లా మీరు చేయాలా కోడళ్ళకి? చెప్పుకుంటాం మా కోడళ్ళకి, మేము అసలు చేసిన వాళ్ళం కాదు, మాకు మా అమ్మ చేసింది, మా తర్వాత మా అత్తయ్య చేసింది, ఇప్పుడు మీరే చేయాలమ్మాయి. మీరు కూడా మాకే చేయండి, మాకు కూడా అట్నే చేశారు మా అమ్మ మా నాన్న వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నేర్పించండి. అయితే నేర్చుకో. ఇప్పుడు వచ్చి మధ్యలో వస్తే అట్నే. మీరు ఒకటి మర్చిపోయారు, మనకు అమ్మ చేతి వంట ఉంది. అమ్మ చేతి వంట ఉన్నప్పుడు ఎందుకు పని? ఎవరి దగ్గర ఏమి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, వీడియోలు చూస్తే చాలా వస్తాయి. మీకు అది మర్చిపోయారు. అవునమ్మాయి, కరెక్టేను. అమ్మ చేతి వంటలు అన్ని నేర్చుకోవచ్చు. అప్పుడు నేనేం చేస్తానంటే, మా కోడలికి ఇదిగో అమ్మాయి, ఇదిగో మా వంటలు, నువ్వు చూసి మాకు చెయ్యి. చిరుతిళ్ళు ఏంటి మీ చిన్నప్పుడు? మా చిన్నప్పుడు చిరుతిండులు, ఆ బొరుగులు, పప్పులు కలుపుకొని తినేవాళ్ళం. బెల్లం కాకుండా. బెల్లం ఇష్టమైన వాళ్ళు బెల్లం తింటారు, నాకు తోడిపోయింది బెల్లం తిందు. అప్పుడు గోళీలు, కమ్మర కడ్డీలు. గోళీలు అంటే బెల్లం పాకంతో చేస్తారు. బెల్లం పాకము పంచదార అనుకుంటాయి. కమ్మర కడ్డీలు బెల్లం పాకమే. మళ్ళీ కమ్మర కడ్డీలు భలే టేస్ట్ ఉండే. పిల్లేవయ్యి. కమ్మర కడ్డీలు అంటే ఏంటి? జీడీలు, నువ్వు జీడీలు కాదు, అచ్చం బెల్లంతో అది నోట్లో వేసుకుంటే సాగుతా ఉంటది కానీ కరగదు. అది అంటే కొట్లల్లో కొనుక్కునేదే, చేసుకునేదా? అప్పుడు చేసేది కూడా ఒక 2 పైసలు, ఒక 3 పైసలు ఉండేవి. అప్పుడు 5 పైసలు ఉండేవి, 10 పైసలు ఉండేవి, 20 పైసలు ఉండేవి, పావలాలు ఉండేవి. అప్పుడు మేము చూసాం కానీ పావలా నుంచే మాకు వాడుక. లేదు, నీకు 10 పైసా తెలీదా? నాది పావలా నుంచే. నేను 10 పైసలు, 5 పైసలు కూడా చూసా. 1 పైసా లేదు, వాడకం లేదు, యూజ్ చేసాము. 5 పైసలతో కొనుక్కున్నావా? 5 పైసల నుంచి నేను 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు తెలుసు, పావలా తెలుసు, 1 పైసా తెలీదు. పాకం అయిపోయింది అత్తయ్య? పాకం వచ్చేసిందమ్మా. ఉండపాకమేగా? ఉండపాకం. తెచ్చుకుంటే బాగుండేది. అయినా ఇప్పుడు కలవదేమో. కలుపుద్ది.
అత్తయ్య ఇంక పాకం అలా పైన పోసేసుకోవటమేనా? చేసుకోవటము కొంచెం 3 సార్లు కొంచెం కలబెట్టుకుంటే సరిపోతుంది. అవునా? చిల్లర గరిటతోనే ఇంకా జల్లెడలాగా అంతటికి పడుద్ది. అలా వేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది. ఒకేసారి వేసి తిప్పాలంటే అవదు. ఈ ప్రాసెస్ బాగుంది. అవును, అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇట్లా 2 సార్లు 3 సార్లు కలబెట్టుకుంటే పాకం గట్టి పడిపోద్ది. అడుక్కు కూడా వెళ్ళిపోకుండా అంతా కొమ్ములకే ఉంటది. నాకు అది పడిపోద్ది అని భయం వేస్తుంది. ఎందుకు సరిపోద్ది లేదు. మరి అలా ఉంటే రిపోతాయి కదా, చిన్న చిన్న అయిపోతాయి. అడుగున బెల్లము ఇలా ఉంటది. అది గట్టి పడిన దానికి అట్లా కొంచెం కలబెట్టుకుంటే బాగా ఉంటది. లేకపోతే అడుక్కి వెళ్ళిపోతే అంత బెల్లం అంతా అడుక్కి వెళ్ళిపోద్ది. 1 నిమిషం 2 నిమిషాలు అట్టుంటే చాలు, అయిపోద్ది. మీరు నూనె కాబెట్టిన కళాయిలోనే పోసుకోకుండా వేరే దాంతో పోసుకోవాలంటే కొంచెం నూనె రాసుకొని పూసుకోవాలి, అంటుకోకుండా ఉంటుంది. ఇదేంటంటే చేసిన దాంతో వేసిన అంటుకోకుండా ఉంటుంది. అది మీకు నూనె నీళ్ళు వేస్తే పోద్ది కదా. నూనె పూసేది జంతికలు అతుక్కుపోకుండా ఉంటాయి. నూనె పూసేది మీకు చూపిలా. ఎందుకంటే నూనె ఇది వేయించిందే కాబట్టి సరిపోద్ది. మీరు వేరే దాంతో పోసుకోవాలంటే నూనె పూసుకోవాలి, నూనె పూసుకుని కలుపుకోవాలి. లేకపోతే ఎంతసేపటి కంటే 1 అరగంట పట్టుద్ది. అంటే ఇంక పాకం అడుక్కి వెళ్ళిపోకుండా ఇదిగో ఇలాగా అలాగా అంత కోట్ అయ్యేలాగా అయితే సరిపోద్ది. ఇంకా మిఠాయి రెడీ అయిపోయింది. రెడీ. దాన్ని అలాగా వదిలేస్తే చల్లారిన తర్వాత టేస్ట్ చూడమ్మా. బాగుంది, సూపర్. నాకు మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ అయిపోయింది. అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా తీపి సరిపోయింది. బాగుంటుంది. ఇది నేను తింటా. అది ఇంతే. ఏంటిది పేరు? కొమ్ముల మిఠాయి. కొమ్ముల మిఠాయి. కొమ్ముల మిఠాయి చేసి కొమ్ము మిఠాయి అని. కొమ్ము మిఠాయి. కొమ్ము మిఠాయి అంతే. అప్పుడు మా చిన్నప్పుడు చేసేవాళ్ళు ఇది బాగా. ఇప్పుడు మర్చిపోయారు ఈ వంటలు. పట్టుకో పట్టుకో పట్టుకోకుండా అది ఏంటి కొమ్ము మిఠాయి. కొమ్ము మిఠాయి బాగుంది. వచ్చింది. అది కాదు, అది అలా ఉండిపోకుండా నూనె రాసిన గిన్నెకి కలుపుకోవాలి అనేది. అందుకు నూనె రాసింది కాబట్టి అది కరుసుకోకుండా బాగా. తంచు లాంటి అలాంటిది పట్టుకుంటాడు గట్టిగా. అది కావాలి నాకు. అచ్చులు బాగా తీపి ఉంటుంది కదా. సో ఈ కొమ్ముల మిఠాయి ప్రాసెస్ మీకు చాలా ఈజీగా అనిపించి ఉంటుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో పెట్టండి, ఓకేనా? సో ఈ వీడియో నేను ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నానండి. మా సంక్రాంతి అయితే ఇదన్నమాట. సో నేను కంప్లీట్గా ఒక 3 days కూడా మేము ఏం చేసాము అనేది మొత్తం మీకు చూపించాను. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మనలో మనమాట.